తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కొన్ని రోజులుగా బండ్ల పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. అయితే గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితమ్మ ఆయనను చేరికను తీవ్రంగా వ్యతిరేకించింది. సరితమ్మకు మద్దతుగా గద్వాల కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో ఆందోళన కూడా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సరితమ్మతో మాట్లాడి కూల్ చేశారని తెలుస్తోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఒకే ఎమ్మెల్యే మిగిలారు. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. కొన్ని రోజులుగా బండ్ల పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. అయితే గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితమ్మ ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించింది. సరితమ్మకు మద్దతుగా గద్వాల కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సరితమ్మతో మాట్లాడి కూల్ చేశారని తెలుస్తోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు ఒకే ఎమ్మెల్యే మిగిలారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలకు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఒక్కొక్కరుగా పార్లమెంట్ ఎన్నికల ముందు మొదలైనటువంటి ఎమ్మెల్యేల చేరికలు ఒక్కొక్కటి దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. మొన్న 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కూడా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీలు కూడా అర్ధరాత్రి కండవ కప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జాయిన్ అవ్వడం అనేది కొంచెం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా కొంత పాజిటివ్ తో ఉన్నాడు, ఖచ్చితంగా జాయిన్ అవుతాడు అన్నటువంటి చర్చ కూడా జరిగింది. కనుక అనుకున్నట్టుగానే కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అయినటువంటి సందర్భం ఉంది. కాసేపటి క్రితం ఆయనే తన నివాసంలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా పలువురు జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ మల్లు రవి తదితర ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే మరికొంతమంది కూడా ఈయన రాకతోనే మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి మరో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, అలంపూర్ సంబంధించి విజయుడు ఉన్నారు, ఆయన కూడా పార్టీ మారుతారని ఒక చర్చ కూడా జరుగుతోంది. కానీ ఇంతవరకు అయితే ఆయన ఇంకా ఉలుకు పలుకు లేదు, బయటకి అయితే ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి. కానీ పార్టీలోని కొంతమంది మాత్రం ఆయన కూడా మారుతారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో జాయిన్ కాబోతున్నారు రేవంత్ రెడ్డి సమక్షంలో అని కూడా వినపడుతుంది. అంతకంటే ముందు ఎమ్మెల్సీలు మరో 4 క్యూలో ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఒక మండలిలో దాన్ని టేక్ ఓవర్ చేయాలన్నా, లేదంటే ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని యాజిస్ గా మళ్ళీ మేయర్ గా చేయాలన్నా కూడా ఎంత కూడా అవిశ్వాసం పెట్టినా దాన్ని ఎదుర్కొనే విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 38 ఉంది. కనుక దాన్ని అధిగమించే విధంగా అనుకున్న స్థాయిలో చేరికలు చేయాలి ఎమ్మెల్సీలను కూడా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ని రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ రకంగా అయితే తీసుకున్నారో అదే రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ప్రతీకారంగా ఆపరేషన్ ఆకర్ష్ ని ఆపరేషన్ స్వగృహ పేరుతో చాలా మందిని తీసుకుంటున్నట్టు కూడా అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు మరికొంతమంది సిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కొంతమంది మాజీ మంత్రులు కూడా జాయిన్ కాబోతున్నారు.
అని కూడా చర్చ జరిగింది. సిటీకి సంబంధించిన మరో మాజీ మంత్రి కూడా జాయిన్ కాబోతున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏదైపు కూడా రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే విధంగా టార్గెట్ గా ఒక్కొక్కరిని జాయిన్ చేసుకోవడం అనేది పొలిటికల్ సర్కిల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారు అన్నటువంటి చర్చ అయితే ఆ పార్టీలో కొనసాగుతోంది. ఎందుకంటే విధేయుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కరు, కడియం శ్రీహరి లాంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కరు పార్టీని విడడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనేది చూడాలి. దాని తర్వాత చాలా అదేవిధంగా ఉత్తర తెలంగాణ సంబంధించి కరీంనగర్ నుంచి ఉమ్మడి కరీంనగర్ లో కూడా మరొక ఎమ్మెల్యే కూడా కవితకు అదేవిధంగా కేటీఆర్ కు చాలా దగ్గరగా ఉంటారు సంజయ్. అలాంటి వ్యక్తి కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడం అనేది వాళ్ళు నమ్మకం కోల్పోయారు ఎమ్మెల్యేల మీద. మన ముందు ఒక మాట, దాని తర్వాత భవన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరోలాగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. వాస్తవానికి బండ కృష్ణమోహన్ రెడ్డి కూడా వెళ్ళడానికి ఇష్టం చూపించలేదు. కానీ రాజకీయంగా కావచ్చు, లేదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న నేపథ్యంలో అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ తోటే ఇక్కడ ఉన్నటువంటి గద్వాల్ ఎమ్మెల్యే జాయిన్ అయినటువంటి సందర్భం. ఇదే బాటలో ఆలంపూర్ ఎమ్మెల్యే కూడా వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఈ రోజు కౌన్సిల్ లో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఇక్కడ పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. హాజరు కాకపోవడానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టీ మారుతారనే ఒక చర్చ కూడా జరుగుతోంది. అది బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్ లోకి వస్తారా అనేది చర్చ వేరే అయినప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార పార్టీలోకి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే చేరిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. బీజేపీలోకి అయితే ఎవరు కూడా వెళ్ళలేదు. బట్ ప్రజెంట్ సంఖ్యాబలం 8 బీజేపీ ఉంది. బట్ ఒక్కొక్క కాంగ్రెస్ అయితే గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు అదనంగా 7 ఎమ్మెల్యేలు యాడ్ అయ్యారు, ఎమ్మెల్సీలు కూడా యాడ్ అయ్యారు. కనుక ఏదైనా కూడా పార్టీలో ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అయితే నెలకొంది. తెలంగాణ భవన్ లో కానీ అదేవిధంగా ఫామ్ హౌస్ పిలిచి కేసీఆర్ ఎంత ఉద్యోగించినా కూడా ఎవరు ఉండని పరిస్థితి నెలకొంది. అందుకనే ప్రభుత్వం ఉన్న సైడే ఎమ్మెల్యేలు రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో 2 పర్యాయాలు కూడా కేసీఆర్ ఇదే ఆనవాయితీని చేశాడు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షిస్తే తప్పేంటి అని కూడా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వైశాలి టచ్ లోకి వెళ్లారు. ఒకవేళ కాంగ్రెస్ చేర్చుకోకపోతే బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరిగినట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా మందితో కానీ అలాగే చిట్ చాట్ లో కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు కనుక మనం చేసుకోకపోతే ఖచ్చితంగా అది బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంది, దాని తర్వాత మనం కొంత నష్టం పోయే అవకాశం ఉంటుంది అనేది కూడా రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉండొచ్చు. అందుకనే వాస్తవానికి సంఖ్యాబలం పరంగా మ్యాజిక్ ఫిగర్ 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు ప్రభుత్వం నడపడానికి. అయినప్పటికీ అదనంగా 5 ఎమ్మెల్యేలు సిపిఐతో కలిపి ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి కొంతమంది రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వస్తాంటే మేము చేసుకోకపోవడం ఏంటి అనేది కూడా అదే సమయంలో రేవంత్ రెడ్డి పలు సందర్భంలో చెప్పాడు, ప్రభుత్వాన్ని పలు సందర్భంలో కూల్చుతానని బెదిరిస్తున్నారు, కూలిస్తే మేము కూల్చుకోయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామా, మా ఎత్తులు మాకుంటాయని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. కనుక అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ రేవంత్ రెడ్డి కావచ్చు అధినాయకత్వం చేస్తుందా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఏదెందుకు కూడా అందువచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.